NSR న్యూస్. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ జోడో యాత్రను బీజేపీ పార్టీ నాయకులు అడ్డుకొని కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేయడాన్ని నిరసిస్తూ హనంకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పబ్లిక్ గార్డెన్ వరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్తో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపడుతున్న యాత్రకు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ అంటేనే మతాల మధ్య చిచ్చు పెడుతుందని కొనియాడారు. భక్తి ముసుగులో బీజేపీ పార్టీ ప్రజలను రెచ్చగొట్టడం సరికాదన్నారు. రాముడు బీజేపీ పార్టీకే దేవుడు కాదు, అందరికీ దేవుడే అని అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని ప్రజలు తరిమి కొడతారని అన్నారు. భారత్ జోడో యాత్ర రెండవ భాగం ప్రారంభించడంతో మరి బీజేపీకి ఇతర పార్టీలకు చల్ల చెమటలు పడుతున్నాయి. మరి ఎందుకంత భయమో అర్థం కావట్లే. ఏంబటే దాడులు చేయటం, యాత్ర ఆపటం, అస్సాంలో ముఖ్యమంత్రి ఒక ఎదవ వాడు చేసే తప్పు అనర్థాలకు ఎటు దారి తీస్తుందో అనే ఆలోచన చూడండి. మీరు రాహుల్ గాంధీ గారి యాత్ర మీద దాడి చేసి ఆపటం చేయగలిగితే మరి అదే పని మేము ఇక్కడ చేస్తే ఒక్కడు మిగిలిన మరి అందరు వెళ్ళి పారిపోవాల్సి వస్తుంది రాష్ట్రం వదిలిపెట్టి. మరి ఇది పద్ధతి కాదు. మీరు మీ యాత్ర ప్రారంభించుకున్నప్పుడు ఎవరైనా అడ్డు తగిలారా? మీరు నిర్వహించుకున్నప్పుడు ఎవరైనా ఇది చేసిండ్రా? ఎందుకంటే వీరికి బీజేపీ వాళ్లకు చెప్పుకోవటానికి ఏమీ లేవు, అన్నీ అమ్ముకోవటాలేనే. బిఎస్ఎన్ఎల్ తీసుకుపోయి ఆదాని అంబానీకి తాకట్టు పెట్టే, బిఎస్ఎన్ఎల్ పాయే, ఎల్ఐసి పాయే, రైల్వే పాయే, అన్ని ప్రైవేట్ పరం చేసి రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి ఘనత ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని. ఇదే పద్ధతి కనుక అవలంబిస్తా అని బీజేపీ వాళ్ళు మాత్రం అనుకుంటే మరి మేము ఆలోచించుకోవాల్సి వస్తుంది. మరి దీన్ని గుర్తుపెట్టుకొని మీరు ఒక రాష్ట్రంలో చేస్తే ఇంకో రాష్ట్రంలో అవుతుంది అనుకుంటే మరి మీ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పద్ధతి మార్చుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. పాదయాత్ర చేసిన తర్వాత వచ్చిన స్పందన చూసి మళ్ళీ ఈసారి కూడా మొదలు పెడితే మేము ఏమైపోతామనే భయంతో ఇవాళ వారిని అడ్డుకోవడం చేస్తున్నారు. కానీ వెలిగే సూర్యునికి చేయడం పెడితే ఆగుతుందా? ఆగదు. తప్పకుండా కూడా ఆ సూర్యుడు వస్తూనే ఉంటాడు. తప్పకుండా ప్రజలందరి కోసం, మంచి కోసం, బావు కోసం, బ్రతుకు కోసం అన్ని పనులు చేస్తూనే ఉంటాడు. మరి ఇవాళ రాముని పేరు చెప్పుకొని, దేవుని పేరు చెప్పుకొని మీరు అన్ని ప్రచారాలు చేసుకుంటున్నారే. నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళని కానివ్వండి, అక్కడ బీజేపీ వాళ్ళని కానివ్వండి, ఈ దేశం కోసం మీలో ఎవరైనా కూడా ఒక ప్రాణత్యాగం చేసినారా అని అడుగుతున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వారి ప్రాణాలు త్యాగం చేసి ప్రపంచాన్ని అన్ని దేశాల కన్నా ముందుండాలనే తపనతో పనిచేసిన వారు ఉన్నారు. అందుకోసం మేము ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని బాజాప్తా తిరుగుతాం. మాకెవరైనా అడ్డం వస్తే ఇక ముందు ఊరుకునేది లేదు. ఇది హెచ్చరిక అనుకోండి, లేకపోతే మీ ప్రభుత్వం అక్కడ ఉందని మీరు చేస్తున్న ఈ పనులకు మేము కూడా ఇక్కడ మొదలు పెడితే ఎలాగుంటుందో మీకు చూపెట్టాల్సిన అవసరాన్ని తెప్పేయకండి. ఆ అవసరమే వస్తే మీరు ఇక్కడ ఒక్కరు కూడా ఉండరని మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ, ఇది విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరిక అనుకోండి, మరి ఇంకేమైనా అనుకోండి. మీరు మీ స్థానాల్లో ఉండి గమనిస్తేనే బాగుంటుంది తప్ప అడ్డం వస్తే మాత్రం బాగుండదని మరొకసారి తెలియజేస్తూ సెలవు. స్వచ్ఛ భారత్ ఆటో ఓనర్స్ కండక్టర్స్ పథకం కింద 2018లో ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించినందుకు 163 స్వచ్ఛ ఆటోలను ఇవ్వడం జరిగింది. మా యొక్క ప్రాణాల సైతం లెక్క చేయకుండా విధులను చేస్తూ 2 కరోనాతో మరణించినప్పటికీ జీడబ్ల్యూఎంసీ అధికారులు గుర్తించకుండా మాతో విధులు చేయిస్తున్నారు. ప్రతి కుటుంబం నుండి 60 రూపాయలు యూజర్ ఛార్జీలు ఇంటి యజమాని చెల్లించాలని కౌన్సిల్ తీర్మానం చేశాయని, 600 కుటుంబాల వద్ద అనగా 36,000 వస్తాయని చెప్పినారు. మేము భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశతో విధులను చేసుకుంటూ వస్తున్నాం. కాగా 2021 నాడు మళ్లీ కౌన్సిల్ తీర్మానంలో 15,000 జీతం ఇవ్వడానికి తీర్మానం జరిగిందని, ఆ జీతం కూడా క్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇప్పటికీ 4 నెలల జీతం ఇవ్వకుండా మా కుటుంబాలు రోడ్డుపై పడేసిన పరిస్థితి ఉందని, వెంటనే జీడబ్ల్యూఎంసీ అధికారులు మా బండ్లను విలీనం చేసుకుని మమ్మల్ని అవుట్ సోర్సింగ్ డ్రైవర్లుగా
ఉద్యోగాలు కల్పించాలని, వెంటనే జీతాలను అందజేయాలని, లేని పక్షమున నిరాహార దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్ కింద 2018లో ఈ యొక్క జీడీఎంఎస్ అధికారులు విడుదల వరకు తీసుకోవడం జరిగింది. నాటి నుంచి 5 సంవత్సరాల అగ్రిమెంట్ ఉందని చెప్పి కాలయాపన చేసుకుంటూ అగ్రిమెంట్ ముందు పెట్టి అగ్రిమెంట్ వెంబడే మీకు అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని చెప్పి అది మాటల మట్టికే చూపిస్తున్నారు. ఇప్పటికీ చేతులలో నెరవేర్చలేదు. మేము గత 11వ తారీఖు కూడా జీతాలు కూడా 4 నెలల జీతాలు ఆగినది. వాటి మీద స్వస్థత కూడా ఇవ్వకుండా అసలు జీతాలు కూడా ఆపడం ద్వారా కూడా ఇబ్బందులకు గురవుతున్నాము. ఇంకోటి ఏంటంటే మాకు ఐడి నంబర్తో కూడుకున్నట్టే అవుట్సోర్సింగ్ ఉద్యోగం కంపల్సరీగా కల్పించాలని చెప్పి మేము ప్రత్యేకమైన డిమాండ్ కోసం ఈరోజు మళ్ళా ఈ యొక్క ఉద్యమానికి ధర్నానికి మేము దారితీస్తున్నాము. ముఖ్యంగా మాకు ఆలోచన ఏంటంటే మేము ఇంతగానో కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మాకు కరోనాతో మాకు కూడా ఈ యొక్క అధికారులకు బుద్ధి నిద్ర అనేది అలాగే కనిపిస్తూ ఉన్నది. అప్పుడు కూడా గుర్తించాలి, మాకు ఇప్పుడు గుర్తించాలి. పోయిన గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఎటువంటి లబ్ధి పొందలేదు. ఉన్నటువంటి గవర్నమెంట్ వరకైనా ఈ యొక్క ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైనా మమ్మల్ని ఆదుకొని మాకు గవర్నమెంట్ నుంచి స్పష్టమైన హామీ అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగం డ్రైవర్ వేతనం కూడుకున్నట్టు ఉద్యోగం కావాలని చెప్పి ప్రత్యేకమైన డిమాండ్ తోటి అది అయ్యే వరకు ఈ యొక్క సమ్మెను విరమించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రానున్న పార్లమెంట్ మరియు శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని నూతనంగా వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన గంట రవికుమార్ అన్నారు. వరంగల్ జిల్లా ధర్మారంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో రవికుమార్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. వరంగల్, మహబూబాబాద్, జనగాం, హనంకొండ, ములుగు, భూపాల్పల్లి జిల్లాలకు చెందిన ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గంటా రవికుమార్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశంలోనే అతిపెద్ద జాతీయ పార్టీ అని, ఎక్కువ కార్యకర్తలు ఉన్న పార్టీ కూడా బీజేపీ అని ఆయన అన్నారు. దేశ చరిత్రలోనే అద్భుతమైన ఘట్టం అయోధ్యలోని బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ అని, దేశాన్ని అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని, రానున్న ఎమ్మెల్సీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయని నమ్మకం తనకు ఉందని రవికుమార్ అన్నారు. వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించడం జరిగింది. నా పైన ఎంతో నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు, నేషనల్ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ గారు నాకు ఈ బాధ్యతను ఇవ్వడం జరిగింది. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వరంగల్ జిల్లాకు సంబంధించిన అన్ని ప్రజాప్రతినిధుల పోస్టులు అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ ఎన్నికలు ఎక్కువగా గెలుచుకునే విధంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ, ప్రపంచంలో అతిపెద్ద జాతీయ పార్టీ, ఒక రాజకీయ పార్టీ మన భారతీయ జనతా పార్టీ. 2 పార్లమెంట్ స్థానాలతో ప్రారంభమైన ఈ పార్టీ నరేంద్ర మోదీ గారి లీడర్షిప్లో 294 లోక్సభ స్థానాలను, 94 రాజ్యసభ స్థానాలను, దేశం మొత్తంలో 1381 ఎమ్మెల్యేలను కలిగిన ఈ పార్టీ. అలాంటి పార్టీకి నన్ను అధ్యక్షులుగా చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ పార్టీ మొట్టమొదటిగా దేశం కోసం అని మాట్లాడుతుంది. అదేవిధంగా జాతీయ భావాలను కలిగిన ఈ పార్టీలో పనిచేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. సహానుభూతి పనులు, అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఒక సిస్టర్ కన్సెన్స్ ఏదైతే ఉన్నాయో బిఎంఎస్, ఏబీపీ, ఆర్ఎస్ వీళ్ళు ఉన్నాయో వీళ్ళ దగ్గర నుంచి కూడా మనం వాళ్ళ సూచన తీసుకొని న్యాయవాదులకి, డాక్టర్లకు వీళ్ళందరినీ కూడా మనము ఎన్రోల్మెంట్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు జనరల్ గా అందరం ఉన్నాం కాబట్టి కొంతవరకే నేను మీకు సూచన ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ఆ ఇన్ఛార్జెస్ మీ పైన కూర్చుంటాం, దాని విషయంలో ఎట్లా చేయాలని మాట్లాడతాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు పూర్తి నమ్మకం ఉన్నది. గ్రాడ్యుయేట్స్ చాలా మంది ఉంటారు. ఫస్ట్ మనం ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి, మన కుటుంబ సభ్యులు ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి. ఇప్పటి వరకు ఈ యొక్క మన ఈ 3 జిల్లాలు కలిపి దాదాపు 80,000 ఎన్రోల్మెంట్ అయినాయి. 80,000 ఎన్రోల్మెంట్ అయినాయి. అంటే మీరు చూడండి, ఫిబ్రవరి 6th లాస్ట్ డేట్. ఫిబ్రవరి 6th లాస్ట్ డేట్ కాబట్టి ఫిబ్రవరి 6th తర్వాత కూడా మన అవకాశం కొంత ఉంటుంది, అది వేరే మాట. కానీ ఫిబ్రవరి 6th వరకు మనందరం కూడా ఎన్రోల్మెంట్ కావాల్సిన అవసరం ఉన్నది. మనము మన కుటుంబ సభ్యులు ఫస్ట్ కావాలి. తర్వాత మనకు ఉన్నటువంటి కాంటాక్ట్స్, టీచర్స్ ఉన్నారు, తపస్ ఆర్గనైజేషన్ ఉంది, అడ్వకేట్స్ ఉన్నారు, లీగల్ సెల్ ఉంది, అధివక్త పరిషత్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు, మెడికల్ కౌన్సిల్ ఉంది, మన విజయపాలెట్ సార్ ఇక్కడే ఉన్నారు. కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ సిబ్బంది కొరడా జూల్పించారు.
నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ లో అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని, కూల్చివేసే వరకు వేచి చూడొద్దని సిటీ ప్లానర్ బానోతు వెంకన్న హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించబోమని, పలు షాపింగ్ మాల్లో పార్కింగ్ కొరకు నిర్మించిన వాటిని పార్కింగ్ కొరకే కాకుండా వేరే వాటికి ఉపయోగించడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోకుండా కమర్షియల్ భవనంపై నిర్మించిన వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న వరంగల్ చౌరస్తాలోని వర్ణం షాపింగ్ మాల్ పై బల్దీ అధికారులు దాడి చేశారు. షాపింగ్ మాల్ ముందు వైపు ఉన్న వాటిని జేసీబీల ద్వారా కూల్చివేశారు. ఇప్పటి వరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోలేదని, రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకొని దర్జాగా కబ్జా చేసి వ్యాపారం కొనసాగిస్తున్నారన్న ఫిర్యాదులపై ఈ దాడులు చేశారు. ఇప్పటికైనా వివిధ షాపింగ్ మాల్ నిర్వాహకులు సంబంధిత పత్రాలను పొంది సరైన రీతిలో వాణిజ్యం చేసుకోవాలని తెలిపారు. ధనం మూలం ఇదం జగత్ అన్న నానుడి ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది. సొంత అన్న చెల్లెల మధ్య కూడా ఆస్తి తగాదాలతో గొడవలు జరుగుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో ఆస్తి తగాదాల విషయంలో చెల్లిపై అన్న దాడి చేశారు. గత కొద్ది రోజులుగా అన్న చెల్లెల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పొన్నం సారక్క అనే మహిళపై తన అన్న సమ్మయ్య గొడ్డలితో దాడి చేశారు. గొడ్డలి దాడితో అపస్మారక స్థితికి చేరుకున్న పొన్నం సారక్కను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తలపై తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సారక్కపై దాడికి యత్నించిన సమ్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం హనంకొండలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ హనంకొండ జిల్లా కార్యదర్శి సంతోష్ యాదవ్ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం 2020 ముసాయిదా బిల్లును వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి. అన్ని విద్యాలయాల్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. శాస్త్రీయ విద్యా విధానం ఉన్నది. ఈ రోజు శాస్త్రీయ విద్యా విధానం మొత్తము ఈ టెంపర్మెంట్ దెబ్బతినే విధంగా కొత్త సంస్కృతిని ఈ రోజు బీజేపీ ప్రభుత్వం జొప్పిస్తున్నది. ఇది ఏమాత్రము మన విద్యా వ్యవస్థకు గాని మన భారతదేశ పునాదులకు గాని ఇది మంచిది కాదు అని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. మన అభివృద్ధి చెందుతున్న భారతదేశం ఏదైతున్నదో ఈ భారతదేశాన్ని మొత్తము తిరోగమనం వైపు, అంటే ఒక రాజరిక వ్యవస్థ వైపు ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకుపోతున్నట్టుగా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కనబడుతున్నదని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వెంటనే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానం 2020 రద్దు చేయకపోతే ఈ రోజు గతంలో రైతు నల్ల వ్యతిరేక చట్టాలను దాదాపు ఢిల్లీ నడిబొడ్డున ఉన్నటువంటి నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఉన్నటువంటి రాష్ట్రాలు 600 రోజులు అహర్నిశలు ధర్నా కార్యక్రమాలు చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నల్ల చట్టాలను ఎట్లయితే తిప్పి కొట్టిల్లో ఈ రోజు అందరినీ కూడా మేము కూడా కలుపుకొని ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయకపోతే అదే విధంగా బీజేపీని పాతాళానికి తొక్కుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కేంద్ర ప్రభుత్వం తలపెడదామని చూసే అటువంటి క్రమం లోపల ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను కూడా సపోర్ట్ చేయడం జరుగుతాం. మరి జాతీయ విద్యా సదస్సు, జాతీయ విద్యా విధానాలు మార్పులు చేసేటువంటి హక్కు జాతీయ హోదాలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఉన్నా అది విధానం తప్పు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది విద్యార్థి సంఘాలు. అదేవిధంగా జాతీయ హక్కులని భంగం కలిగించే విధంగా ఈ ప్రవేశపెడితే దానికి ఎప్పుడు కూడా ఓరుగల్లు అడ్డాగా మేమందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం అయితే ముఖ్యంగా ఉంది. వీళ్ళు రాజకీయాన్ని లబ్ధి చేసుకోవడం కొరకే, రాజకీయంగా ఎదగడం కోసమే కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నారని తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనైనా భక్తుల కొంగు బంగారం గీసుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుండి 27వ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అర్చకులు వేదాంతం మురళీకృష్ణాచార్యులు వెంకట నరసింహాచార్యులు తెలిపారు.
వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ప్రసిద్ధమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జనవరి 23 నుండి 27వ తేదీ వరకు జరుగుతాయని అర్చకులు మురళీకృష్ణాచార్యులు తెలిపారు. 23వ తేదీన గ్రామ దేవాలయం నుండి గుట్ట మీదకు స్వామివారు వేంచేస్తారని, స్వామివారి కళ్యాణం 24న హోమ బలిహరణము, 25న పూర్ణాహుతి, రాత్రి జాతర బండ్లు తిరుగుతాయని, 26న స్వామివారి మొక్కులు కేశఖండన జరుగుతాయని, 27న స్వామివారు గుట్ట మీద నుంచి గ్రామంలోకి ఊరేగింపుతో రావడంతో జాతర ముగిస్తుందని అర్చకులు మురళీకృష్ణాచార్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు. భక్తకోటికి విజ్ఞప్తి. శ్రీ గీచుకొండ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవములు ఈ రోజును మొదలుకొని 23/1/2024 మంగళవారం నుంచి మొదలుకొని 27 శనివారం వరకు స్వామివారి బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా జరుగును. ఈరోజు సాయంత్రము శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు గీచుకొండ గ్రామ దేవాలయం నుంచి బయలుదేరి కొండపైకి వేయించేస్తారు. సాయంత్రము స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగును. అదేవిధంగా రేపు నిత్య హోమములు, బలిహరణ కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా ఎల్లుండి పౌర్ణమి రోజున పూర్ణాహుతి, సాయంత్రము బండ్లు తిరుగుట, భక్తులు స్వామివారికి మొక్కుబడులు తీర్చుకొనుట, అదేవిధంగా శనివారం సాయంత్రం స్వామివారు ఊరేగింపుగా బయలుదేరి గీచుకొండ గ్రామంలోని దేవాలయానికి తిరిగి వేంచేస్తారు. అదేవిధంగా ఈ స్వామివారికి కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు శ్రీ వైఖానస ఆగమ శాస్త్రానుసారంగా జరపబడుతున్నది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.